కి సంబంధించి మరింత విశ్లేషణను పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు అందిస్తారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతుందా? ఒక దేశాధినేతను అరెస్ట్ చేయడం ఆ దేశ సార్వభౌమత్వంపై దాడి కాదా? అడ్డగోలు వ్యవహారం, కర్ర ఉన్నవాడిదే గొర్రె అని ఇటువంటి మాటలన్నీ కూడా మనం గతంలో విన్నాం. ఇప్పుడు ఒక ఆటవిక సిద్ధాంతాన్ని ఏ విధంగా మనకు తెలియని గత చరిత్రలో ఎట్లా అమలు జరిపారో రాజులు రంగప్పలు తమ శత్రు దేశాల వారి పట్ల ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ బరి తెగించి ఆ విధమైనటువంటి చర్యకు పాల్పడ్డారనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందువలన మిగిలినటువంటి దేశాలన్నీ కూడా చిన్న చిన్న దేశాలు కావచ్చు, లేకపోతే కొన్ని పెద్ద దేశాలు కావచ్చు, ట్రంప్ ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తాడో, ఎప్పుడు ఎవరిని అపహరిస్తాడో అనేటువంటి భయంతో ఉన్నాయనేది మనకి స్పష్టంగా కనిపిస్తాం. ఏ విధంగా చూసినప్పటికీ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసినటువంటి దేశాల్లో అమెరికా ఒకటి, ఫౌండింగ్ మెంబర్స్. మరి ఇతర దేశాల మీద జోక్యం కానీ, ఇతర దేశాల అధినేతల మీద ఈ విధమైనటువంటి చర్యలు కానీ ఎక్కడ ఐక్యరాజ్య సమితిలో ఏ విధమైనటువంటి తీర్మానాలు లేవు, ఏ విధమైనటువంటి చర్చ లేదు. అసలు అమెరికాకు అలాంటి హక్కు కూడా ఇవ్వలేదు. అందువలన ఇది రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఉన్నటువంటి ఒక ముప్పుకి ఇది ఒక సంకేతంగా మనం చెప్పచ్చు. కోటేశ్వరరావు గారు, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో హెచ్చరికలను ఎలా అర్థం చేసుకోవాలి? లాటిన్ అమెరికా దేశాలు ఐక్యంగా అమెరికాను ఎదిరించే స్థాయికి చేరుకున్నాయా? గుస్తావో పెట్రో ఒక వామపక్ష నాయకుడు. ఆయన అమెరికా వాంఛలకు భిన్నంగా కొలంబియాలో అధికారానికి వచ్చారు. ఒక గుస్తావో పెట్రో అనే కాదు, మొత్తం లాటిన్ అమెరికా దేశాల్లో గడిచినటువంటి 30 సంవత్సరాల్లో అనేక దేశాల్లో అమెరికాను వ్యతిరేకించేటువంటి వామపక్ష శక్తులు అధికారానికి రావటం మనం చూస్తున్నాం. అది మీరు ఇందాక ప్రస్తావించినటువంటి మన్రో సిద్ధాంతానికి గొడ్డలు పెట్టు. మన్రో సిద్ధాంతం అంటే ఒక ముక్కలో చెప్పాలంటే, లాటిన్ అమెరికా దేశాలు లేదా ఆ ఖండం దక్షిణ అమెరికా అనేది మా పెరటి తోట, అక్కడ ఏం చేసినా మేమే చేయాలి అని చెప్పేసి అడ్డగోలుగా ముందుకు తెచ్చినటువంటి సిద్ధాంతం అది. ఆ దేశాల్లో ఏం చేసినా కానీ ఎవరు ఏం మాట్లాడటానికి వీల్లేదు అనేటువంటి కూడా దానిలో అంతర్లీనంగా ఉన్నది. అందువలన ఇప్పుడు గుస్తావో పెట్రో కొలంబియా ఇప్పుడు భద్రతా మండలిలో సభ్యురాలుగా ఉన్నది. భద్రతా మండలిలో ఈ దారుణాన్ని చర్చించాలని చెప్పేసి గుస్తావో పెట్రో భద్రతా మండలికి ఫిర్యాదు చేశారు. అందుకని గుస్తావో పెట్రో మీద ఈ విధమైనటువంటిది, ఆయన కొకైన్ తయారు చేస్తున్నాడు, కొకైన్ అమ్మిస్తున్నాడు. ఇది మన వెనిజులా అధ్యక్షుడు మదురో మీద ఏ విధమైనటువంటి నార్కో టెర్రరిస్టు అనేటువంటి ముద్ర వేశారో, గుస్తావో పెట్రో మీద కూడా అదే విధమైనటువంటి ముద్ర వేసి ఎప్పుడైనా దాడి చేయడానికి అవకాశాలు నట్టు పెట్టుకోవడం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. కోటేశ్వరరావు గారు, ఇటు గ్రీన్లాండ్ పై అమెరికా కన్నేయడం అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం కాదా? నాటో దేశమైన డెన్మార్క్ పై దాడి చేస్తే నాటో వ్యవస్థే కూలిపోదా? ఒక నాటోలోని ఒక సభ్య దేశం మీద మరొక దేశం దాడి చేస్తే మిగిలినటువంటి దేశాలన్నింటి మీద కూడా దాడి చేసినట్లే అనేటువంటిది ఆర్టికల్ 5లో చెప్పినటువంటి అంశం. అందువలన ఇప్పుడు మరి అదే నాటోలో ఉన్నటువంటి డెన్మార్క్ లో ఒక స్వయం పాలిత ప్రాంతంగా ఉన్నటువంటి గ్రీన్లాండ్ ని మాకు కావాలి, మేము స్వాధీనం చేసుకుంటాము, అమ్మితే సరే, అమ్మకపోతే మేము బలవంతంగానైనా స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ట్రంప్ బెదిరించాడంటే, రేపు ఒక గ్రీన్లాండ్ ఏమిటి, ఏ దేశమైనా ఏ ప్రాంతం అయినా కానీ మా భద్రతకు అవసరమైన పేరుతోటి ఆక్రమించుకున్నట్లయితే మరి ఇంకా ప్రపంచ వ్యవస్థ ఏమి కావాలి అనేటువంటి సమస్య. అందువలన ఇప్పుడు నాటో కూటమికే ఒక పెద్ద పరీక్షను తీర్చిపెట్టాడు డొనాల్డ్ ట్రంప్ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే గ్రీన్లాండ్ని మేము ఆక్రమించుకుంటాము, లేదా కొనుగోలు చేస్తాము, లేకపోతే ఆక్రమించుకుంటాము అని చెప్పినటువంటి ఆ ప్రకటన మీద ఐరోపా దేశాల్లో ఒక స్పష్టమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం. బిగ్ 3గా వ్యవహరిస్తారు ఫ్రాన్స్, జర్మనీ.
బ్రిటన్, వీటిని ఈ బిగ్ త్రీగా వ్యవహరించేటువంటి ఈ దేశాలు కూడా వ్యతిరేకిస్తూ గట్టి ప్రకటన అయితే చేయలేదు. ఇప్పుడు గ్రీన్లాండ్ వాళ్ళదే, లేదా గ్రీన్లాండ్ డెన్మార్క్ దే అనేటువంటి ఆ మాటలు చెప్పడం తప్ప ఈ విధమైనటువంటి బెదిరింపులను మేము అంగీకరించాం, మేము వ్యతిరేకిస్తాం అనేటువంటి మాట ఇంతవరకు ఐరోపా దేశాల్లోని ఇతర నాటో కూటమి దేశాల నుంచి రాలేదు. అందుకని బహుశా ఈ బలహీనతను ఆధారం చేసుకొని ట్రంప్ ఆ విధంగా మరి సొంత కూటమిలో ఉన్నటువంటి మరొక దేశం మీద కూడా ఇలాంటి బెదిరింపులకి దురాగతానికి పాల్పడుతున్నాడు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కోటేశ్వరరావు గారు, ఆ మార్కో రూబియో వ్యాఖ్యలు అమెరికా అధికారిక హెచ్చరికలేనా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు ఏడాది క్రితం అంటే పోయిన ఏడాది జనవరి 25న అంటే అధికారాన్ని స్వీకరించినటువంటి 5 రోజుల తర్వాత డొనాల్డ్ ట్రంప్ అప్పుడే చెప్పాడు, నాకు గ్రీన్లాండ్ కావాలి, దాని సంగతి మీరు తేల్చండి అని చెప్పి అప్పుడే చెప్పాడు. అయితే వివిధ కారణాలతోటి దాన్ని అప్పుడు వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఏడాది కాలంలో వచ్చినటువంటి అనుభవం, లేదా అమెరికా ఆధిపత్యానికి గండి పడతా ఉంది, అమెరికాని లెక్క చేయడం లేదు జనాలు అనేటువంటి ఉద్దేశంతో ఒకసారి మా సత్తా ఏమిటో మేము నిరూపిస్తాము, మాకు కనుక ఎవరైనా వ్యతిరేకంగా అడ్డంగా వచ్చినా లేదా మమ్మల్ని వ్యతిరేకించినా కానీ మేము చీరేస్తాం అనేటువంటి పద్ధతుల్లో ఒక వీధి రౌడీ మాదిరి ఇప్పుడు అమెరికా తయారైంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఇరాన్ మీద మేము ఎప్పుడైనా దాడి చేస్తాము, ఎందుకు అంటే అక్కడ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఆందోళన చేస్తున్నారు. అంటే ఏ దేశంలో ఆందోళన చేస్తే ఆ దేశ అధినేతల మీద లేదా ఆ దేశం మీద దాడి చేసేందుకు అమెరికాకి ఎవరు హక్కు ఇచ్చారు? అలా అనుకునేట్లయితే అమెరికా చరిత్రలో ఏ దేశాధ్యక్షుడి మీద లేని విధంగా ఏడాది కాలంలోనే 2 సార్లు, ఒకరోజు 50 లక్షల మంది, ఒకరోజు 70 లక్షల మంది అమెరికా పౌరులు వీధుల్లోకి వచ్చి నో కింగ్స్ అనేటువంటి పేరుతోటి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేసినటువంటి ఉదంతం చూసాం. మరి అటువంటిప్పుడు అమెరికా మీద ఎవరు దాడి చేయాలి అలా అనుకునేట్లయితే? అందుకని ఏదో ఒక శాఖతోటి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటువంటి ఈ పోకడ ఎవరైనా ఇది మన దాకా రాలేదులే అనుకుంటే, రేపు మన దాకా వచ్చినప్పుడు మన వెనకాల అయ్యో పాపం అనేవాడు కూడా ఎవరు ఉండరు అనేటువంటిది ప్రపంచం గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది అని కూడా చెప్పొచ్చు.